హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే న్యూస్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఇవాళ అయితే కనుక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే షేర్ చేయండి. ఫ్రెండ్స్, మరి మన వివరాలకు వెళ్ళిపోతే కనుక ఆగ్నేయ తూర్పు మధ్య బంగాళాఖాతంలో అయితే కనుక మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దానివల్ల రానున్న 5 రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మెరీన్ డైరెక్టర్ ఎండి ప్రఖర్జన్ తెలిపారు. ఇక శుక్రవారం కోనసీమ, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, బాపట్ల, నంద్యాల జిల్లాలు అయితే అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని చెప్పారు. కోస్తా తీరం వెంబడి 35 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం కూడా ఉందని, మరో అల్పపీడనం వల్ల రానున్న 4-5 రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇంకా అలాగే సోమ, మంగళవారాలు అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని ఆయన వెల్లడించారు. ఇక ప్రస్తుతం అల్పపీడనం కాస్త వాయుగుండంగా బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని, అలాగే ఈ తుఫాను దక్షిణ కోస్తా లేదా తమిళనాడులో తీరం దాటే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.